ఒకటి సాముయేలు 14వ అధ్యాయము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయు చెప్పక తన ఆయుధములను మోయుపడుచు వానిని పిలిచి, అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతలో మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసాకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహిటాబునకు జననమైన అహీయా ఎఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకుండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారున్న స్థలము నాకు పోజూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సేనే. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపు వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో, అనుకూల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములను మోయువానితో చెప్పగా, అతడు, నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పెను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందుము. వారు మనలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనము నిలుచుదుము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించెనని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా, వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండు కాపరులకు అగ్గుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు చూడుడి, తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయుల బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయవానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు, యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధముల మోయువాడను తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 61 ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోను మహాభయంకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడు గాండ్రును భీతి నొందిరి. నేల ఎదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా, సౌలు, మీరు లేకపెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడి, వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశమునున్న వారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలుసుకొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి. అదియుగాక
ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇజ్రాయేలీయులను ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీయులను ఇలాగున రక్షించెను. యుద్ధము బెతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇజ్రాయేలీయులు చాలా ఓడలికనుందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రపు కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమియు తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జోరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొను వాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు. అందుచేతనే జనులు బహు ఓడలియున్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయెను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించినవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నుందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోను భక్షించినందున జనులు రక్తముతోను తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి, పెద్ద రాయి ఒకటి దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రి యందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలత పెట్టి శేషించువాడొకడును లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతటా సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదుము రండని చెప్పి సౌలు వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇజ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక యుండెను. అందువలన సౌలు జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణం ఇజ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నానెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడును లేకపోయెను. మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు ఇజ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా దోషిని కనపరచుమని ప్రార్థింపగా సౌలు పేరిటను యోనాతాను పేరిటను చీటి పడెను గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరిట చీటి పడెను. నీవు చేసినదేది నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతి కర్రతో కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే,
కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను కొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇజ్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. యెహోవా జీవముతోడు, అతని తల వెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఇలాగున సౌలు ఇజ్రాయేలీలను ఏలుటకు అధికారము నొందినవాడై నకముఖాల వారి శత్రువులైన మాయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిస్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతడు పోయెనో వారినందరికీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇజ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీ షూవా. అతని ఇద్దరి కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహినోయమ్ అని పేరు. ఈమె అహిమాయస్సు కుమార్తె. అతని సైన్యాధి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును, అబ్నేరు తండ్రియగు నేరును అబియేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీయు ఫిలిస్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ, పరాక్రమశాలులందరినీ తన యొద్దకు చేర్చుకొనెను.